హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ఇవాళ క్లాస్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి, మనకి ట్రేడ్ బిల్స్ అయిపోయిందండి మొత్తం మీద లాస్ట్ క్లాస్తో. ఇవాళ మనం అకామిడేషన్ బిల్లులో మనకి టూ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ టూ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్లో 2024 డిసెంబర్ కానివ్వండి, జూన్కి కానివ్వండి, మనకి 7 మార్క్స్కి ఇచ్చింది అకామిడేషన్ బిల్ అండి. ఇప్పుడు ఈ టూ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఏది 2024 పేపర్ నేను సాల్వ్ చేసి అప్లోడ్ చేశాను నేను అకామిడేషన్ బిల్. నెక్స్ట్ మనం మళ్ళా ఎవరైనా గనక ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాక స్టడీ మెటీరియల్లో ఈ అకామిడేషన్ బిల్స్ టూ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత 2024 జూన్ అండ్ డిసెంబర్ పేపర్లో అవి కవర్ చేద్దామండి. ఓకేనా? ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే, రైట్. ఓకే అండి, ఒక నిమిషం. ఇదిగోండి అకామిడేషన్ బిల్. రైట్, ట్రేడ్ బిల్, ఇంకోటి అకామిడేషన్ బిల్. ట్రేడ్ బిల్లో ఏంటి అంటే కన్సిడరేషన్ ఉంటుందండి. కన్సిడరేషన్ ఇక్కడ వచ్చేటప్పటికి అకామిడేషన్ బిల్లులో కన్సిడరేషన్ ఏమీ ఉండదు. వితౌట్ ఎనీ కన్సిడరేషన్, వితౌట్ ఎనీ కన్సిడరేషన్ అంటే ఏమంటారంటే దీస్ దీస్ బిల్స్ ఆర్ డ్రాన్ యాక్సెప్టెడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్. వితౌట్ ఎనీ కన్సిడరేషన్ అనమాట. ఏం ప్రతిఫలం ఆశించకుండా డ్రా చేసేటటువంటి బిల్లులు. మరి ట్రేడ్ బిల్లులు ఏమవుతుంది అంటే గూడ్స్ అమ్మకం కొనుగోలు జరుగుతుందా లేదా కదా. ఇక్కడ ఏం జరగదు. జస్ట్ టూ పార్టీస్కి, టూ ఆర్ ఇంకెక్కువైనా ఉండొచ్చు, డబ్బులు అవసరమయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళు బిల్లు రాసుకుంటారండి. దాన్ని అకామిడేషన్ బిల్ అంటారు. దాని వెంటనే బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటారు అనమాట. దీని గురించి కొంచెం మనం థియరీ చూద్దాం చూడండి. థియరీలో మనకి క్లారిటీగా మనం లైన్ టు లైన్ చదువుకోవాలి, ఎందుకంటే మనకి ఎంసీక్యూలు ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సేమ్ మనకి ఎంట్రీస్ ఏమి మారవు, మొత్తం అలాగే మనం రాసుకుంటాము ఎంట్రీస్ అన్ని కూడా. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు అకామిడేషన్ బిల్ గురించి. ఏ బిల్ దట్ ఈజ్ స్పాన్సర్డ్, డ్రాన్, యాక్సెప్టెడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఈజ్ నోన్ యాజ్ అన్ అకామిడేషన్ బిల్. అర్థమవుతుందండి? స్పాన్సర్డ్, డ్రాన్, యాక్సెప్టెడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఈజ్ నోన్ యాజ్ అండ్ అకామిడేషన్ బిల్. అది ఇక ఎంట్రీస్ అంటారా, మొత్తం కూడా మామూలే ఎంట్రీస్. మనం మామూలుగా బిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏం రాస్తాము? బిల్లు డ్రా చేసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు అవతల పార్టీ. ఓకేనా? ఆయనకి ఏమవుతుందంటే బిల్లు ఎవరైతే ఇచ్చారో ఆయన బిల్ పేబుల్ అవుతుంది, ఈయనకి బిల్స్ రిసీవబుల్. సేమ్ మొత్తం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏమీ మారదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే విషయము, ఎవరైతే బిల్లు రిసీవ్ చేసుకుంటారో సేమ్ బ్యాంక్లో డిస్కౌంట్ చేసేస్తాడు. బ్యాంక్లో డిస్కౌంట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అంటే ఏంటి, ప్రపోర్షనేట్ అమౌంట్ 2:1 అను ఎంతో కొంత, లేదా హాఫ్ ఆఫ్ అమౌంట్ అవతల పార్టీకి సెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది చూద్దాం. అకామిడేషన్ బిల్. ఆర్డినరీ బిల్స్ ఆర్ డ్రాన్ ఫర్ సమ్ కన్సిడరేషన్ known as trade bills. However, accommodation bills are those which are drawn and accepted without any consideration. When two or more persons not being in the relationship of debtors and creditors. Debtors and creditors relationship ఎప్పుడు వస్తుందండి? సరుకులు సెల్లింగ్ అండ్ బయ్యింగ్ జరిగినప్పుడు, జరిగినంత మాత్రాన ఏమి రాదు. అమౌంట్ కనుక వెంటనే పే చేయకుండా ఒక ఫ్యూచర్ డేట్ ని పే చేస్తాము అనుకున్నప్పుడే, అంటే క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేసెస్ జరిగినప్పుడు మాత్రమే ఈ రిలేషన్షిప్ డెటార్ అండ్ క్రెడిటార్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేకాని సరుకులు మనం అమ్మేసాము, అమౌంట్ రిసీవ్ చేసుకుంటే అలా అప్పుడు ఏ రిలేషన్ కూడా డెవలప్ అవ్వదండి. ఓకే, క్రెడిట్ సేల్స్ అండ్ క్రెడిట్ పర్చేసెస్ జరిగితేనే ఈ డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అనేటటువంటి రిలేషన్ డెవలప్ అవుతుంది. ఆర్
without any value passing between them, draws bills on each other with the intention of ఏం intention తో discounting the bill after acceptance. ఎందుకు అంటే డబ్బులు అవసరమైనాయి. ఆ డబ్బులు అవసరమైనప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బిల్లు రాసుకుంటారండి. రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది బ్యాంక్ లో, ఇది ఎందుకంటే నెగోషియబుల్ యాక్ట్ ప్రకారం, యాక్ట్ ప్రకారమే కదండి దీని మొత్తం మనం డెఫినేషన్ నేర్చుకున్నాం కదా, దాన్ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోగానే అమౌంట్ వస్తాయి. ఆ అమౌంట్ ఇద్దరు సర్దుబాటు చేసుకుంటారు అనమాట. Appropriating the proceeds by one or all by agreed proportion and providing money in the same proportion for honoring the bills at maturity. Such bill may be called a accommodation bill. Accommodation bill is also referred to as the kite bill. Okay? దీన్ని ఏమంటారు అంటే కైట్ బిల్ అని కూడా అంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఏంటంటే ఇక్కడ ఎటువంటి కన్సిడరేషన్ లేకపోవడం వలన, సర్దుబాటు బిల్ అవడం వలన దీన్ని కైట్ బిల్ అని పిలుస్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇక్కడ ఒక సమ్ చూద్దాం. చూడండి, 6th ప్రాబ్లం. For mutual accommodation of himself and YX drew upon Y a bill of 6,000 rupees at 3 months on 1/4/2022. Y accepted the bill and returned to X, who discounted it immediately at the rate of 6% per annum. According to agreement, X and Y shared the proceeds as 2:1. On the maturity date, X remitted his share to Y, who honored the bill by payment. చూడండి అంటే ఏం జరిగిందంటే ఇక్కడ సేమ్ అండి, మామూలే జరిగినట్టు మనకి ఎంట్రీస్ ఎలా రాసుకోవాలో మీకు ఆల్రెడీ ట్రేడ్ బిల్లు చెప్పాము, అలా రాసుకుంటాం అంతేం, ఇక్కడ కొత్త ఏమీ లేదు. ఫర్ మ్యూచువల్ అకామిడేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఎవరు? హిమ్సెల్ఫ్ అండ్ వై. అంటే ఇక్కడ హిమ్సెల్ఫ్ అంటే ఎవరు? ఎక్స్ డ్రూ అపాన్ వై ఏ బిల్ ఆఫ్ 6,000 అనగానే మనకు తెలుస్తుంది కదా ఎవరు బిల్లు రాశారో అతను డ్రాయర్, అతనికి అది బిల్స్ రిసీవబుల్ అవుతుంది. సో ఆ 6,000 రూపీస్ కి బిల్ వచ్చినట్టు రాసుకుంటాడు. రైట్. తర్వాత సేమ్ డే 1/4/2022 రాసుకున్న తర్వాత 3 నెలలకి వై యాక్సెప్ట్ చేశాడు. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ వై బిల్స్ రిసీవబుల్, ఇతనికేమో బిల్స్ రిసీవబుల్, ఈయనకి వైకి బిల్స్ పేయబుల్. ఎక్స్కి ఇచ్చినట్టు రాసుకుంటాం. తర్వాత ఏమవుతుంది? బిల్ రిసీవ్ చేసుకున్న అతను డిస్కౌంట్ చేసుకుంటాడు, డిస్కౌంట్ ఎంట్రీ రాసుకుంటాము. 6% ఇన్ ద వర్డ్ మనకి ఏంటి అంటే డిస్కౌంట్తో. అకార్డింగ్ టు అగ్రిమెంట్, ఎక్స్ అండ్ వై షేర్డ్ అయితే వచ్చినటువంటి డబ్బుల్ని ఇద్దరు కూడా షేర్ చేసుకోవాలి. ఎక్స్ ఏమో 2/3, వై 1/3 అలా షేర్ చేసుకుంటారు. ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఒక్కోసారి అండి ఈ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఆనర్ చేయొచ్చు, ఆనర్ అవ్వచ్చు, డిజానర్ కూడా అవ్వచ్చు. ఎప్పుడు మనకి ఆనర్ అవుతుంది అంటే మనకి అమౌంట్, ఇప్పుడు చూడండి ఇక్కడ బిల్ రాసేది ఎక్స్, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేసి ఇచ్చేది వై పంపిస్తున్నాడు, అవునా? వై యాక్సెప్ట్ చేసి పంపిస్తున్నాడు, రైట్. ఈయనకి బిల్స్ పేయబుల్, ఈయనకి బిల్స్ రిసీవబుల్. అయితే బ్యాంకుకి అమౌంట్ కట్టాల్సినటువంటి బ్యాంకులో డిస్కౌంట్ చేసేది ఎక్సే, డిస్కౌంట్ చేసి డబ్బులు తెచ్చేది ఎక్సే, అర్థం చేసుకోండి. అయితే బిల్ ఆనర్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటది? బిల్ బ్యాంకుకి వెళ్ళిందండి, బిల్స్ రిసీవబుల్ అనే దాన్ని బ్యాంకుకి పంపించాడు ఎవరు? ఎక్స్. అయితే ఆ బిల్ మీద అమౌంట్ ఎవరు పే చేస్తామనేసి సంతకం చేశారు? వై సైన్ చేసి ఇచ్చాడు. కాబట్టి బ్యాంకు వాడు ఎవరి నుంచి వసూలు చేసుకోవాలి అంటే వై నుంచి వసూలు చేసుకోవాలి. వై మరి అమౌంట్ ఇవ్వాలి లేదా బిల్ ఆనర్ చేయాలి అంటే ఏం చేయాలండి? ఎక్స్ ఎంత అమౌంట్ అయితే తీసుకున్నాడో అంత అమౌంట్ ని వైకి పే చేసేస్తే వై ఆల్రెడీ తీసుకున్నటువంటి అమౌంట్ కలిపేసి బ్యాంకుకు పే చేస్తాడు. అంటే ఇక్కడ సమ్లో ఎక్స్ 2/3 తీసుకున్నాడు, 2/3 అమౌంట్ తీసుకున్నాడు. కాబట్టి ఆ 2/3 అమౌంట్ ని ఎప్పుడైతే బిల్ మెచ్యూరిటీ డేట్ రోజున ఎక్స్ ఆ అమౌంట్ ని వైకి ఇచ్చే, ఎందుకంటే బ్యాంక్ అడిగేది ఎవరిని అంటే వైనే. ఎందుకంటే నేను అమౌంట్ ఇస్తాను అనేసి యాక్సెప్ట్ చేసి 3 నెలల తర్వాత అమౌంట్ ఇస్తాను అనేటటువంటి యాక్సెప్టెన్స్ తెలియజేసిన ఆయన ఎవరు అంటే వై. ఓకే, సో బ్యాంకుకి వై పే చేయాలి. కాబట్టి వై పే చేయాలి అంటే ఎవరైతే 2/3 అమౌంట్ తీసుకున్నారో బ్యాంక్ లో డిస్కౌంట్ చేసి అతను ఆ అమౌంట్ మొత్తం పంపించేయాలి. పంపించేస్తే అప్పుడు
ఎవరైతే వై ఉన్నాడో అతను తీసుకున్నటువంటి అమౌంట్ కూడా ఇది 1/3 తీసుకున్నాడు కదండి, 2:1 లో ఆ అమౌంట్ కలిపి బ్యాంకుకు పే చేసేసి బిల్లు ఆనర్ చేస్తాడు. మరి ఇలాంటప్పుడు డిస్కౌంట్ ఛార్జెస్, మరి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకున్నప్పుడు డిస్కౌంట్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్ ఛార్జెస్ మనం తగ్గించుకుని కదా బ్యాంక్ ఇచ్చింది. మరి పే చేసేటప్పుడు ఎంత పే చేయాలండి అంటే టోటల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మనకి దీన్ని మీకు బిట్లో 2024 డిసెంబర్ పేపర్ లో కూడా అడిగారండి. ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అంటే డిస్కౌంట్ ఛార్జెస్ తో సంబంధము లేదు, తిరిగి పే చేసేటప్పుడు డిస్కౌంట్ తో సంబంధం లేకుండా టోటల్ బిల్ అమౌంట్ ఎవరి పోర్షన్ వాళ్ళు పే చేయాల్సిందే. ఇది చాలా 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 ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం పక్కన రాసుకుందాం. మనకు తెలిసిందే ఎంట్రీస్ ముందు రాసుకుంటాము, జరిగినట్టు రాస్తామండి. ఏమీ లేదు ఇక్కడ. ముందు ఎవరి బుక్స్ లో, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ రెండో వాడు ఇన్ ద బుక్స్ ఆఫ్ వై, రైట్? ఇది ఇక్కడ రాద్దాం చూడండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఏం లేదు, అకామిడేషన్ బిల్ అంటే సింపుల్. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై, రైట్? ఫస్ట్ ఎక్స్ బిల్లు రాశాడు. బిల్లు రాసింది ఎప్పుడు అంటే 1/4/2022. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు వచ్చింది కదండి బిల్లు రాస్తే. వై అకౌంట్ 6,000 రూపీస్. దీంట్లో చేంజ్ ఏమీ లేదు కదా, ఇది ట్రేడ్ బిల్ కాదు కాబట్టి సేల్స్ పర్చేజెస్ ఎంట్రీ రాదు. సేమ్ డేట్ ఎక్స్ కి బిల్ ఇచ్చేసాడు ఈయన గారు. ఎక్స్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 6,000 రూపీస్. క్లియర్ కదా ఇంతవరకు? నెక్స్ట్ ఏమైంది, వెంటనే రాసుకుందే ఎందుకు అంటే డబ్బుల కోసం, ఫండ్స్ జనరేట్ చేసుకోవడం కోసం. సో సేమ్ డే 2022న ఆ బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసేసాడండి డబ్బుల కోసం. బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అనేది మరి అమౌంట్ తగ్గించుకుని తీసుకుంటున్నాం కాబట్టి లాస్, కాబట్టి బిల్ వెళ్ళిపోయింది బిల్స్ రిసీవబుల్ అకౌంట్. దీని వాల్యూ 6,000 రూపీస్. ఎన్ని డబ్బులు వచ్చినాయి అండి? ఇదిగోండి చూడండి, డిస్కౌంట్ 6% పర్ యానం. ఎన్ని నెలలు ముందు? 3 months ముందు వెళ్ళిపోయినట్టే మనకి. సో మనం ఏం చేస్తాము అంటే 6,000 ఇంటూ 6% ఇంటూ 3/12. ఓకే, 6,000 ఇంటూ 6% ఇంటూ 3/12. ఒక్క నిమిషం, 6% అనండి, ఒక్క నిమిషం. 6%, 6,000 ఇంటూ 6%, ఓకే, ఇంటూ 3/12, 90 రూపీస్. డిస్కౌంట్ 90 రూపీస్. ఓకేనా? ఇది తీసేద్దాం. డిస్కౌంట్ 90 రూపీస్, బిల్లు టోటల్ అమౌంట్ 6,000 రూపీస్. ఇక్కడ 5,910 రూపీస్, అంతేనా? 5,910 రూపాయలు మనకి, రైట్? వెంటనే దీంట్లో రాసుకుందాం మనం నో ఎంట్రీ, ఎందుకంటే వాడు డిస్కౌంట్ చేసుకున్న మ్యాటర్ వీడికి సంబంధం లేదు, రాసుకోవడం. ఇప్పుడు ఏమైంది చూద్దాం. కొంత అమౌంట్ పంపించాడని చెప్పాడు కదండి, ఇదిగోండి డిస్కౌంట్ చేసి డబ్బులు తీసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేసిన వాడికి కూడా పంపించాడు. ఎలా అంటే 2/3 ఏమో ఎక్స్ అట్టి పెట్టుకున్నాడండి, 1/3 ఏమో వైకి పంపించాడు. డిస్కౌంట్ ఛార్జెస్ కూడా అదే ప్రపోర్షనేట్ లో మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. సేమ్ డేట్ 1/4/2022 అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారండి. డెబిట్ ద రిసీవర్ ఎవరు అంటే వై అకౌంట్ డెటార్. ఓకేనా? వై అకౌంట్ డెటార్. ఎంత అమౌంట్ రాద్దాము? 2. ఎందుకు 2 2లు ఇచ్చాను అంటే ఒక 2 ఏమిటి అంటే అమౌంట్ పంపిస్తున్నాడు బ్యాంక్ అకౌంట్. ఎంతండి? 1/3 అమౌంట్. ఓకేనా? అర్థమవుతుందా? 1/3. ఎందులో 1/3 చెప్తా. మొత్తం టోటల్ వసూలు చేసుకుని ఇది పైన టిక్ పెట్టా చూడండి, ఇదిగోండి 5,910 లో 1/3. ఓకే, అలాగే డిస్కౌంట్ ను కూడా షేర్ చేయాల్సిందే. డిస్కౌంట్ 90 రూపీస్ లో 1/3. ఓకే, మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అంటే 6,000 లో 1/3. 6,000 లో 1/3. ఓకేనండి? సో 2,000 రూపీస్ డెబిట్ లో. డిస్కౌంట్ ఛార్జెస్ మనకు తెలిసిపోవటల్లా 1/3 అంటే 30 రూపీస్, రైట్? ఇక్కడ వచ్చేటప్పటికి 1,910
రూపీస్, 1970 రూపీస్. క్లియరా? ఇది సరే. వెంటనే మనం ఎందుకు మర్చిపోవడం, డబ్బులు వచ్చేసినాయండి వైకి. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత వచ్చినాయండి? 1970 రూపీస్. ఈ డిస్కౌంట్ అనేది లాస్ కాబట్టి 30 రూపీస్ టు బిల్. సారీ, ఎవరి నుంచి వచ్చినాయి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎక్స్ అకౌంట్ 2000 రూపీస్. రైట్? నేరేషన్లు ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఆన్సర్ లో చూద్దాం. చూసారా ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి? ఫస్ట్ బిల్ వచ్చింది, తర్వాత బ్యాంక్ లో డిస్కౌంట్ కి వచ్చినటువంటి అమౌంట్ లో 1/3 అమౌంట్ ని ఈయన గారికి పంపించారు. రైట్? ఇక ఏమైంది మెచ్యూరిటీ డేట్ రోజున? చదువుకోండి. ఇదిగోండి, ఇది ఇంతవరకు చేసేసాం మనం సమ్. ఇదిగోండి, ఓకేనా? ఎక్స్ అండ్ వై షేర్డ్ ద ప్రొసీడ్స్ 2:1 అయిపోయింది, పనిచేసాం. ఇప్పుడు ఏమన్నారంటే ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎక్స్ రెమిటెడ్ హిజ్ షేర్ టు వై. నేను ఇందా చెప్పున్నాను, యాక్సెప్ట్ చేసిన వాడిని అడుగుతుంది బ్యాంకు. ఏమని యాక్సెప్ట్ చేశాడు? నేను 3 నెలలలో 3 నెలలకి డబ్బులు ఇచ్చేస్తాను అని. సో బ్యాంకు వైని అడుగుతుంది. సరే, వై ఇవ్వాలి అంటే వై షేర్ వై ఇస్తాడండి, ఎక్స్ షేర్ మరి ఎక్స్ పంపించాలిగా వైకి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఎంతైతే అమౌంట్ తీసుకున్నాడో ఎట్ ద మెచ్యూరిటీ డేట్ 4/7/2022 ఎవరు పంపిస్తున్నారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు డబ్బులు అంటే వై అకౌంట్ డెటార్. ఓకే, ఎంత అమౌంట్ అండి? టోటల్ అమౌంట్ చూడాలి. 6,000లో 2,000 పోతే ఓకే 4,000 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్. ఆయన గారు యాక్సెప్ట్ అదేంటి బిల్లు ఆనర్ చేయాలి అంటే ఈయన పోర్షన్ ఎంతైతే తీసుకున్నాడో అతని షేర్ ఇవ్వాలి 4,000. నెక్స్ట్, చాలా ఈజీ, చాలా ఈజీ. ఓకే, ఇక్కడ ఈయనకి డబ్బులు వస్తున్నాయి. ఎంత? బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ లెక్కలోకి తీసుకోకూడదు, టోటల్ అమౌంట్ కట్టాలి టు ఎక్స్ అకౌంట్ 4,000 రూపీస్. రైట్? మెచ్యూరిటీ డేట్ రోజు ఇది. తర్వాత ఇక నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు రాసుకున్న తర్వాత బిల్ ఆనర్ చేసినందుకు మన ఎంట్రీ ఏంటి? ఎవరి బుక్స్ లో ఆనర్కి ఎంట్రీ రాదు అంటే ఒకసారి ఆలోచించుకోండి. కర్సర్ ఏమైంది? ఓకే, ఇదిగోండి, ఎవరైతే బిల్లు బ్యాంక్ లో డిస్కౌంట్ చేసి ఆల్రెడీ అమౌంట్ తెచ్చుకున్నట్టు రాసుకున్నారో ఈ సెకండ్ ఎంట్రీలో వాళ్ళ బుక్ లో ఆనర్ అయినప్పుడు నో ఎంట్రీ. ఓకే, నో ఎంట్రీ. కానీ ఈయన బుక్ లో ఎంట్రీ వస్తుంది. ఎట్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ టైం తెలుసు కదండి మనకు డేట్. ఇదిగోండి 4/7/2022లో ఈయన గారికి ఏంటి అంటే బిల్ వచ్చేస్తుంది. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు బ్యాంకుకు అమౌంట్ పే చేస్తున్నాడు. బ్యాంక్ అకౌంట్ మొత్తం ఈయన తీసుకున్న 2,000, ఆయన తీసుకున్న 4,000, మొత్తం ఇలాంటి స్టోరీ. ఓకే, ఇదేంటి? ఆనర్ కి ఎంట్రీ. ఆనర్ ఇలా రాయాలి. నేను మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు వై, బిల్ వచ్చింది. తర్వాత బ్యాంక్ లో డిస్కౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ ఆన్ బిల్. ఇదిగోండి 6,000 ఇంటూ 6% ఇంటూ 3/12 90 రూపీస్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 6,000. నెక్స్ట్ వైకి అమౌంట్ ఇచ్చాడు, వై రిసీవ్ చేసుకుంటున్నాడు 2,000 రూపాయల వాల్యుబుల్ ని టు బ్యాంక్. ఆ డిస్కౌంట్ చార్జెస్ కూడా ఇక్కడ రాసాం 30 రూపీస్. తర్వాత నేరేషన్ చూసుకోండి, 1/3 ఆఫ్ ది ప్రొసీడ్స్ లిమిటెడ్ అండ్ ప్రపోర్షనేట్ డిస్కౌంట్ చార్జ్డ్. రైట్? తర్వాత ఏమైందండి? ఇదిగోండి, ఆయన బిల్లు ఆనర్ చేయాలి, బ్యాంకుకి అమౌంట్ కట్టాలి అంటే ఈ ఈయన తీసుకున్నటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని ఇచ్చేయాలి. సో వై రిసీవ్ చేసుకున్నాడు, ఈయన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి 4,000. నెక్స్ట్, ఇన్ ద బుక్స్ ఆఫ్ వై బిల్ పే చేసినందుకు ఎంట్రీ, ఆ బిల్లు రిసీవ్ చేసుకున్నందుకు డెబిట్ ద రిసీవర్. తర్వాత బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్ అంటే ఇది బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నందుకు కాదు, 1/3 అమౌంట్ వచ్చినందుకు. 1/3 ఆఫ్ ద ప్రొసీడ్ రిసీవ్డ్ అండ్ ప్రపోర్షనేట్ డిస్కౌంట్ అలౌడ్, అందుకని ఎంట్రీ. నెక్స్ట్, తర్వాత 4,000 రూపీస్ అతని షేర్. 4,000 అంటే 2/3 తీసుకున్నాడు కదండి 6,000లో. ఆ 6,000 ఇంటూ 2/3 డిస్కౌంట్ మాత్రం మనం ఇక్కడ తీసుకోకూడదు, టోటల్ అమౌంటే. ఓకే, తర్వాత బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఇలా రాయాలి. క్లియర్ అండి? ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఇంత సింపుల్ గా అయితే మొన్న ఏం అడగలేదు, కొంచెం జస్ట్ చిన్న మెలుగ పెట్టారు అంతే మనకి ఎగ్జామ్ ప్రాబ్లంలో. నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఈ క్లాస్ అయిపోయినాక నెక్స్ట్ క్లాస్లో నేను ఎగ్జామ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ చేశాను, మళ్ళా చూద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం అండ్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ చాప్టర్. ఓకే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాస్ట్ ప్రాబ్లం ఇది. ఎక్స్ డ్రాస్ ఏ బిల్. చాలా జాగ్రత్తగా చిన్న చిన్నగా పాయింట్స్ విడగొట్టుకుంటూ చదవడమే, ఏం లేదు ఇక్కడ. ఎక్స్ డ్రాస్ ఏ బిల్ ఫర్ 1200 అండ్ వై యాక్సెప్ట్స్ ద సేమ్ ఫర్ మ్యూచువల్ అకామిడేషన్. ఎగ్జామ్లో ఇలా అనగానే ఓహో ట్రేడ్ బిల్ కాదు కావాలి అని తెలుసుకోండి. ఇన్ ద రేషియో ఆఫ్ 4:2. క్లియరా ఇంతవరకు? మనకి ఎంట్రీస్ వచ్చేసినాయి కదండి. ఓకే, ఏమని రాస్తాము మనం? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఆర్ టు వై రాసుకుంటాము. నెక్స్ట్ బుక్స్ లోనే బిల్స్ పేయబుల్ ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ డిస్కౌంట్స్ ద బిల్ ఫర్ 1110 అండ్ రెమిట్స్ 1/3 ఆఫ్ ద ప్రాసీడ్స్ టు బి. 1/3 ఎవరికి పంపించాడు అంటే, ఇక్కడ ఏమంటున్నాడు? ఫర్ మ్యూచువల్ అకామిడేషన్ 4:2 అన్నాడు. 4:2 అన్నా కూడా ఇక్కడ ఏంటి అంటే 2:3, 2:1 దీని మీనింగ్. సో 1/3 పంపించాడు. ఇంతవరకు కూడా రైటేగా. ఇంతవరకు కూడా మనం పైన ఎలా అయితే చేసామో అదే ఇది కూడా. ఇక్కడ వరకు నో చేంజ్ అండి, ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. బిఫోర్ ద డ్యూ డేట్ వై డ్రాస్ అనదర్ బిల్ ఫర్. ఈసారి రెండో పార్టీ ఎవరైతే యాక్సెప్ట్ చేశాడో ఇందాక, ఓకే ఫస్ట్ బిల్ యాక్సెప్ట్ చేసిన ఆయన ఏం చేశాడంటే ఈసారి ఆయన డ్రా చేశాడు. క్లియరా? అంటే ఫస్ట్ బిల్లులోనేమో డ్రాయర్ ఎక్స్ రెండో బిల్లు డ్రా చేశాడండి డ్యూ డేట్ కి ముందు. ఎందుకు చేశారు మేడం అంటారేమో. ఎందుకంటే ఫస్ట్ బిల్లుని అది ఆనర్ చేయడం కోసం రెండో బిల్ రాస్తున్నారు. మళ్ళీ అంటే ఏంటి, రెండో బిల్ రాసుకుని మళ్ళీ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుని ఫస్ట్ బిల్ని ఆ డబ్బులతో ఆనర్ చేయడానికి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ కేసులో ఎక్స్ డ్రాయర్. సో ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎక్స్ బిల్స్ రిసీవబుల్ అవుతుంది. ఈ సెకండ్ బిల్ విషయంలో వై డ్రాయర్ కాబట్టి ఈయనకి రెండో బిల్ బిల్స్ రిసీవబుల్ అవుతుందండి, అంతే. ఓకేనా, ఇంతవరకు జరిగింది. రైట్. రెండో బిల్లు ఎంత అమౌంట్ అంటే 1800. సేమ్ అలాగే రాసుకుంటాం మళ్ళీ. ఈయన బుక్స్ లో బిల్స్ రిసీవబుల్ అవుతుంది. రైట్. 1800 ఈయన బుక్స్ లో బిల్స్ పేయబుల్ అవుతుంది. రైట్. ఆన్ ఎక్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్. ఎందుకు రాశారు రెండో బిల్ రాసుకున్నారు? ఫండ్స్ టు మీట్ ద ఫస్ట్ బిల్. ఫస్ట్ బిల్లుని పే చేయడం కోసం రెండో బిల్ రాసుకున్నారు. ద సెకండ్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్. మరి డబ్బులకి మళ్ళీ ఏం చేయాలంటే డిస్కౌంట్ చేసుకోవాలి కదండి. సో ఎవరు చేసుకుంటారు? ఎవరు రాస్తే ఆయన. సో ఈసారి వై వై బుక్స్ లో మనం డిస్కౌంట్ ఎంట్రీ రాస్తాం. క్లియర్? ఇంతవరకు క్లియరే కదా. అండ్ ఏ సమ్ ఆఫ్ 360 ఈజ్ రెమిటెడ్ టు ఎక్స్. సరే ఏం చేశాడంటే బిల్లు ఆనర్ చేయాలి కదా. సరే దానికన్నా ముందు 360 రూపాయలు, మరి చాలా డబ్బులు కదండి 1800 అంటే. 360 రూపాయలు సరేలే అనేసి ఎక్స్ కి పంపించాడు. డిస్కౌంట్ చేసుకున్న డబ్బుల్ని రాసుకుంటాం మనం. ఏమైంది? ఆఫ్టర్ మీటింగ్ ద ఫస్ట్ బిల్. ఎప్పుడు ఫస్ట్ బిల్లు అంటే 1800 రూపాయలు డిస్కౌంట్ పోను తెచ్చుకున్న తర్వాత ఈ ఫస్ట్ బిల్లుని ఆనర్ చేసిన తర్వాత మరి ఎంతో కొంత డబ్బులు మిగులుతాయి కదా. 360 రూపాయలని ఎవరికి ఇచ్చాడు అంటే ఎక్స్ కి ఇచ్చాడు. ఓకేనా? ఆఫ్టర్ మీటింగ్ ద ఫస్ట్ బిల్. రైట్. ద సెకండ్ బిల్ ఈజ్ డ్యూలీ మెట్. సెకండ్ బిల్ ఏమైంది అంటే ఆనర్ చేశారండి సెకండ్ బిల్లుని. ఇంకా నయం థర్డ్ బిల్ రాసుకోవాలి, మనకి చాలా కష్టమైంది మళ్ళా ఎంట్రీస్ రాసుకోవడానికి. మనకి ఆ ప్రాబ్లం ఏం లేదు, ఆనర్ అయిపోయింది. షో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాగ్రత్తగా రాసుకుందాం. కొంచెం ఎగ్జామ్లో ఇంకొంచెం డెప్త్గానే వెళ్ళానండి. ఈ ఒక పాయింట్ మెలగబెట్టాడు, చెప్తాను నేను. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. మనకు తెలుసండి, మనం డేట్స్ ఒకటి రాసుకునేసి డేట్స్ లేవు. ఏంటి డేట్స్ ఏం లేవు. ఎక్స్ డ్రాస్ బిల్స్ 1200 సేమ్ ఫర్ మ్యూచువల్ అకామిడేషన్ ద రేషియో ఫర్ ఎక్స్. నో 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 డేట్స్ లేవు. సరే ఏమైంది, మనకేం ప్రాబ్లం లేదు డేట్స్ లేకపోతే. ఓకే, 1 అనుకుందాం. ఫస్ట్ ఏంటంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 1200 రూపీస్ టు ఎవరి నుంచి వచ్చిందండి? వై అకౌంట్ 1200 రూపీస్. వెంట అట్ ద సేమ్ టైం ఎక్స్ రిసీవ్ చేసుకున్నాడు బిల్లుని టు ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది బిల్స్ పేయబుల్ 1200 రూపీస్. రైట్. ఈయన యాక్సెప్ట్ చేసి ఇవ్వంగానే ఈయన గారు ఏం చేశారంటే దానిని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసేసారు. బ్యాంక్ అకౌంట్ కొంచెం డెప్త్ గానే ఉందండి. ఎగ్జామ్ ప్రాబ్లము ఒక్క పాయింట్ దగ్గర అంతే. బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఈయన గారికి నో ఎంట్రీ. ఎంత అమౌంట్ మనకి చూడండి,
బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుంటే ఎన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి 1110 311 వచ్చింది 1200లకు గాను. ఇదిగోండి ఇంత డబ్బులు వచ్చినాయి. అంటే ఎంత లాస్ అయినట్టు అంటే 90 రూపీస్ డిస్కౌంట్, మొత్తం టోటల్ బిల్ 1200. మరి కొంత అమౌంట్ పంపించాడండి. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు ఆ అమౌంట్ ని? వై అకౌంట్ డెటార్ ఎంతండి? 1/3 అట, 1/3. దేంట్లో 1/3 మనకి? ఇక్కడ రాద్దామా? 11/0లో 1/3. ఓకే, అలాగే 2 డబ్బులు. ఒక్క నిమిషం, ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ అమౌంట్ అండి. టోటల్ అమౌంట్ 1200లో 1/3 బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత పంపించాడో దాంట్లో 1/3 ఇక్కడ. క్లియరా? ఇక్కడ వచ్చేటప్పటికి డిస్కౌంట్ ఛార్జెస్ లో 1/3. డిస్కౌంట్ ఛార్జెస్ లో 1/3 అంటే 90లో 1/3. రైట్, క్యాల్సి తీసుకున్నాను. 1200లో 1/3 అంటే తెలిసిపోవటల్లా 400 రూపీస్ టోటల్ అమౌంట్. రైట్, డిస్కౌంట్ వచ్చేటప్పటికి మనకి 30 రూపీసే కదా, డిస్కౌంట్ 30 రూపీస్. ఇక్కడ మనకి 370 రూపీస్. రైటేనా? 1110 ఇంటూ 1/3, 370 రూపీస్. రైట్, వెంటనే ఈయన గారు ఏం రాసుకుంటారు? డబ్బులు వచ్చేసినాయిగా. బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎన్ని డబ్బులు వచ్చినాయి? 370. డిస్కౌంట్ లాస్ అవుతున్నాడు కదండి, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ 30 రూపీస్. టు ఎక్స్ నుంచి వచ్చినాయి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ 400 రూపీస్. ఇంతవరకు బాగానే ఉంది. సేమ్ మనం ఫస్ట్ ఏది పైన ప్రాబ్లం ఎలా చేసాం అలాగే చేసాం. ఇక్కడ వరకు నో చేంజ్. సరే, ఏమైంది ఇప్పుడు? మెచ్యూరిటీ డేట్ రోజు ఈ యాక్సెప్ట్ చేసిన వై అంటే సెకండ్ పార్టీ డ్రాయి ఆ బిల్లు ఆనర్ చేయాలి అంటే ఎక్స్ తను తీసుకున్నటువంటి అమౌంట్ పంపించాలి. అంటే 1200 రూపాయల్లో 400 పోతే 800 రూపీస్ పంపించాలి. కానీ పంపించలేకపోయాడు కాబట్టి బిఫోర్ ద డ్యూ డేట్ వై డ్రాస్ అనదర్ బిల్. ఓకే, ఇంకో బిల్లు రాశాడు. దానికి మొదలు పెడదాం. ఇంకో బిల్లు రాశాడండి. ఇక్కడ నుంచి ఇక్కడ మొదలు పెడదాం. ఫస్ట్ ఇంకో బిల్ రాస్తే ఏమని రాసుకుంటాం మనం? ఇంకో బిల్లుకి బిల్స్ రాయర్ అనమాట. ఇప్పుడు ఈయన డ్రాయర్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 1800 టు ఎక్స్ అకౌంట్ 1800. రైట్, ఈయన డ్రాయర్ అనమాట. సో ఈయన డ్రాయి వై అకౌంట్ డెటార్ 1800 రూపీస్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 1800. క్లియర్ అండి ఇంతవరకు? ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఈయన దృష్టిలో ఇప్పుడు ఏం చేస్తాడు? బ్యాంకుకు పోయాడు, డబ్బులు తెచ్చాడు. బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్. బ్యాంకు వాళ్ళు ఎంత మినహాయించుకున్నారండి చూద్దాం. 1800 రూపీస్లో బ్యాంకు వాళ్ళు ఎంత ఇచ్చారు అంటే 740 ఇచ్చారు. ఇదిగోండి 740 అంటే 60 రూపీస్ మినహాయించుకుని ఇచ్చారు. 1740 రూపీస్, 60 రూపీస్ డిస్కౌంట్ పోతే టోటల్ బిల్ అమౌంట్ 1800. ఈయన గారికి తెలియదు. రైట్, తర్వాత ఏమైంది చూద్దాం. ఇదిగోండి బై వై. ఇదిగోండి ద సెకండ్ బిల్ ఈస్ డిస్కౌంటెడ్ ఫర్ 1740 బై వై. ఓకే, అండ్ ఏ సమ్ ఆఫ్ 360 ఈజ్ రెమిటెడ్ టు ఎక్స్. ఎప్పుడు? ఆఫ్టర్ మీటింగ్ ద ఫస్ట్ బిల్. ముందు ఫస్ట్ బిల్ ని మీట్ చేయాలి. ఫస్ట్ బిల్ పే చేసిన తర్వాత, కాబట్టి ముందు మనము ఫస్ట్ బిల్ పే చేసినట్టు రాద్దాం. ఎవరండి ఫస్ట్ బిల్ పే చేసేది? ఫస్ట్ బిల్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళనే కదా అడిగేది. ఇదిగోండి ఫస్ట్ బిల్లుని పే చేసేసాడు. పే చెయ్యంగానే బిల్ వచ్చేసింది. ఫస్ట్ బిల్ గురించి అండి నేను మాట్లాడుతున్నాను. మనం ఎక్కడున్నామో, సారీ ఇక్కడ కదా. ఓకే, ఫస్ట్ బిల్ గురించి. బిల్ వచ్చేసిందండి. ఫస్ట్ బిల్ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 1200 రూపీస్ టు అమౌంట్ పే చేసేసాడండి. పాపం ఆయన బాధ్యత నెరవేర్చేశాడు ఏదేమైనప్పటికీ. ఓకే, బిల్ ఆనర్ చేశారు. లేదంటే రాద్దాం ఇక్కడ. బీయింగ్
ఆనర్డ్ ద ఫస్ట్ బిల్. క్లియర్? ఈయనకు అనవసరం. ఎందుకు అంటే ఆల్రెడీ డబ్బులు తెచ్చుకున్నాడు కాబట్టి బిల్ ఆనర్ అయినప్పుడు, ఇదిగోండి ఆల్రెడీ ఇది కదండి, సారీ, ఇదిగోండి ఆల్రెడీ డబ్బులు తెచ్చేసుకున్నాడు కాబట్టి బిల్ ఆనర్ అయినప్పుడు నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఫస్ట్ పార్టీ డ్రాయర్. నెక్స్ట్ తర్వాత ఏమైంది, ఇదిగోండి 360 రూపీస్ ఈజ్ రెమిటెడ్ టు ఎక్స్. 360 రూపాయల్ని ఎక్స్ కి పంపించాడు. ఓకేనా? రైట్. ఓకే, ముందు ఈయన బుక్స్ లో రాద్దాం. ఎక్స్ కి వెళ్ళిపోయిన అమౌంట్, ఎక్స్ అకౌంట్ డెటార్. ఓకేనా? అమౌంట్ పంపించాడు. ఎక్స్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ ఛార్జెస్ ఉంటాయి ఇక్కడ చెప్తా. డిస్కౌంట్ అకౌంట్, డిస్కౌంట్ ఆన్ బిల్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత అండి డబ్బులు? 360 రూపీస్, 360 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, 360 రూపాయలు అనేది ఇక్కడ డిస్కౌంట్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఏవి డిస్కౌంట్ చేసి 60 రూపాయలు. ఈ డిస్కౌంట్ ఛార్జెస్ 60 రూపీస్ మీద ఈ ఫస్ట్ బిల్ అప్పుడు ఎంతండి? 2/3. వీళ్ళిద్దరు 2:1 ఆర్ 4:2, ఏదైనా ఒకటే కదా. 2/3. ఓకేనా? 2/3 ఎంత వస్తుందండి? 60 ఇంటూ 2/3. 60 ఇంటూ 2/3, 40 రూపీస్. 40 రూపీస్ డిస్కౌంట్ ఛార్జెస్. మొత్తం కూడా 400 రూపీస్ అండి ఎక్స్. మళ్ళీ చెప్తున్నా చూడండి, 360 రూపీస్ అమౌంట్ పంపించాడని చెప్పారు. అప్పుడు మనం డిస్కౌంట్ ఛార్జెస్ కూడా దాంట్లో ఉన్నది ఎంతో కనుక్కోవాలి. అలా కనుక్కోవాలన్నప్పుడు ఎలా కనుక్కుంటారు అనేది డౌట్. ఇదిగోండి, బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు 60 రూపాయలు. ఆ 60 రూపాయలని లో నుంచి మనం ఏంటి అంటే, అవతల వాడు 2:1లో ఫస్ట్ పార్టీ 2నే కదండి, లేదంటే 4:2, ఏదైనా ఒకటే. 2/3 అంటే డిస్కౌంట్ ఛార్జెస్ లో ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎక్స్ 2/3. సింపుల్ అండి. మనకి ఏంటంటే ప్రపోర్షనేట్ అని అట్లా ఇట్లా కొంచెం డెప్త్ గా చెప్తున్నారు కానీ అవసరం లేదు. ఇది చిన్న పాయింట్ ఫాలో అవ్వండి మీరు ఏ సమ్లో అయినా. సెకండ్ బిల్ విషయంలో కూడా ఎలా ఫాలో అవ్వాలి అంటే, డ్రాయి ఎవరు? సెకండ్ పార్టీ. ఇక్కడ వై ఎవరైతే ఉన్నారో అతను డిస్కౌంట్ చేసుకున్నప్పుడు ఆ డిస్కౌంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ప్రపోర్షనేట్ తీయాలి అంటే, మనకు ఫస్ట్ పార్టీ ఫస్ట్ మనకి ఎంతైతే అమౌంట్, ఎంత రేషియోలో షేర్ చేసుకున్నాడో అంత రేషియోలోనే తీయండి. సింపుల్, అంతే. టోటల్ 400. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 400 రూపీస్. ఇలా సింపుల్ గా రాసుకోండి. కొంచెం మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ గా చెప్తున్నారు, బుక్ లో అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాం ఏమని, బ్యాంక్ అకౌంట్ డెటార్ అమౌంట్ వస్తుంది సెకండ్ బిల్లు తాలూకు. ఎందుకంటే బిల్లు ఆనర్ చేసిన తర్వాత మరి 1800 రూపాయలు కదా, చాలా అమౌంట్ కదా. 360 రూపీసే వచ్చింది. ఓకేనా? ఆ డిస్కౌంట్ అనేది లాస్ ఈయన కూడా బేర్ చేయాలి, 40 రూపీస్. టు వై నుంచి అమౌంట్ 400 రూపీస్. క్లియర్? చూడండి, ఇంతే. టోటల్ గా మనం షో ద జనరల్ ఎంట్రీస్ అన్నారు కదా, ఇంకా అయిపోయింది. తర్వాత ఏమైంది చూద్దాం. ఇంకో బిల్లు గురించి కూడా ఉంటది కదా మనకి. ద సెకండ్ బిల్ ఈజ్, ఇది కూడా ఆనర్ చేశారండి పాపం, మంచోళ్ళే ఎట్లయినా కానీ ఈ బిల్లు కూడా ఆనర్ చేశారు. సెకండ్ బిల్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సెకండ్ బిల్ ఆనర్ చెయ్యాలి అంటే ఈ వై, ఎక్స్ ఎవరైతే ఫస్ట్ పార్టీ ఉన్నారో ఎక్స్ ఏం చేయాలండి? అమౌంట్ అవతల పార్టీకి పే చేయాలి. ఓకే, ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, ఎవరికి పే చేయాలి? వై అకౌంట్ డెటార్, ఓకే, టు బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్ పే చేయాలి అంటే, మొత్తం మీద టోటల్ ఎంతండి? 1800 కదా. 1800లో 1/3. 1800లో 1/3. ఓకేనా? దాన్ని పే చేసేస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే ఆ అమౌంట్ వచ్చినట్టు రాసుకుంటాడండి. ఇదిగోండి, అమౌంట్ బ్యాంక్
అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి వస్తుంది అంటే అమౌంట్ ఎక్స్, రైట్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు, ఈయన ఆనర్ చేసినందుకు ఎంట్రీ రాసుకుంటాడు. ఆనర్ చేస్తే ఎవరండి ఇప్పుడు ఆనర్ చేయాల్సింది? ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒక్క మ్యాటర్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ సమ్లోకి వెళ్ళండి. రైట్, ఫస్ట్ బిల్ రాసింది ఎక్స్, రైట్, యాక్సెప్ట్ చేసింది వై. ఫస్ట్ బిల్ ఆనర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వైది. ఇప్పుడు సెకండ్ బిల్ రాసింది ఎవరండి? సెకండ్ బిల్ తాలూకు డ్రాయర్ వై, యాక్సెప్ట్ చేసింది ఎవరంటే ఎక్స్. ఇప్పుడు సెకండ్ బిల్లుని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసిన ఎక్స్ ఎవరైతే సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేశారో ఆయన ఏం చేయాలి అంటే బ్యాంకుకి అమౌంట్ పే చేయాలి. అర్థమవుతుందా మీకు? బ్యాంకుకి అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. బ్యాంకుకి అమౌంట్ పే చేయాలి అన్నప్పుడు ఈ ఎవరు? ఎక్స్ కదండి పే చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేశారు సెకండ్ బిల్ ని? ఎక్స్ యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడే క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఎక్స్ కి అమౌంట్ రావాలి. ఎవరి నుంచి రావాలి అంటే వై నుంచి డబ్బులు రావాలి. ఇది ఇక్కడ స్టోరీ. వై నుంచి అమౌంట్ రావాలి. సెకండ్ బిల్ ఎంత అండి? 1800 రూపీస్. ఓకేనా? ఈ 1800 రూపాయలు తాలూకు అమౌంట్ వస్తే ఈయన ఏం చేస్తాడు అంటే దానిని ఆనర్ చేస్తాడు. అది ఇక్కడ విషయం. ఓకేనా? ఇక మనం ఎంట్రీస్ లోకి వెళ్ళిపోదాము. ఎంట్రీస్ లో చెప్తాను నేను దీన్ని ఎలాగో. లైన్ గా చూద్దాం చూడండి. ఫస్ట్ ఇది ఓకే, క్లియరే కదా. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ 1110, ఇదిగోండి. ఓకే, తర్వాత వై అకౌంట్ డెటార్ బ్యాంకు డిస్కౌంట్ అమౌంట్ పంపించినప్పుడు. తర్వాత వై అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్. ఇది ఇంకా ఏంటి? నెక్స్ట్ రెండో బిల్ అండి, ఇదిగోండి. సెకండ్ బిల్ గురించి ఎంట్రీ 1800. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డెటార్ 360 రూపీస్, డిస్కౌంట్ 40 రూపీస్. ఓకే, నెక్స్ట్ 400 రూపీస్. క్లియర్? దీన్ని నేను సింపుల్ గా చెప్పాను. ఎలా చెప్పాను సింపుల్ గా అంటే డిస్కౌంట్ ఛార్జెస్ మొత్తం మనకేంటి, ఇదేంటి అంటే మనకి ఈ ఫస్ట్ బిల్ ఏది? బీయింగ్ ద నెట్ అమౌంట్ రెమిటెడ్ టు ఎక్స్ బై వై. ఓకే, రెమిటెడ్ టు ఎక్స్, ఎక్స్ కి వై నుంచి అమౌంట్ వచ్చింది. ఈ 360 రూపీస్ గురించి మాట్లాడుతున్నారండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ 360 రూపీస్ గురించి. క్లియరా? నేను దాన్ని ఎలా చెప్పానంటే మీకు సింపుల్ గా డిస్కౌంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో సెకండ్ బిల్లుని ఈ వై డిస్కౌంట్ చేస్తాడు బ్యాంక్ లో 60 రూపాయలు. ఇదిగోండి కనబడుతుంది కదా, ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఇదిగోండి ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. నేను ఇలా చెప్పాను మీకు సింపుల్ గా అర్థం కావడానికి. ఈ 60 రూపీస్ లో చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం. ఈ 60 రూపీస్ లో 60 రూపీస్ ఇంటూ ఓకే 2/3 అని చెప్పాను నేను. ఎందుకు అంటే ఎక్స్ ఇస్ టు వై అంటే 2:1. సో ఈ డిస్కౌంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయి, సెకండ్ బిల్ అండి, సెకండ్ బిల్ గురించి డిస్కౌంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో నేను ఇలా చెప్పుకున్నా సింపుల్ గా మీకు ఈజీగా అర్థం కావడానికి. 40 రూపీస్. ఈ టోటల్ అమౌంట్ మనకు సమ్లోనే ఇచ్చారు 360. ఓకేనా? ఈ మొత్తం యాడ్ చేస్తే 400 రూపీస్. ఇట్లా చెప్పాను నేను. సింపుల్ టెక్నిక్ అనమాట ఇది, కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే అందరి కన్ఫ్యూజన్ ఏమొస్తుంది అంటే అదేంటి మళ్ళీ ఈ 1200 ఇంటూ ఎంత అమౌంట్ అండి? ఇక్కడ చెప్పింది మనకి 1200 ఇంటూ మనకి 1/3 వేసింది అంతేగా, 1/3 వేసారు అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే 1800 కదా, ఈ 1200 ఏంటి 1/3? ఇదంతా వద్దు మనకి. సెకండ్ బిల్ డిస్కౌంట్ ఛార్జెస్ 60 రూపీస్ ఇంటూ ఈయన ఫస్ట్ ఎంతండి? ఈయన షేర్ 2/3, అప్పుడు 40 రూపీస్ వచ్చింది. అమౌంట్ ఇచ్చాడు ఆల్రెడీ లెక్కలో 360 రూపీస్. ఈ టోటల్ అమౌంట్ కూడితే 400 రూపీస్. ఓకేనా? ఇలానే ఫాలో అవ్వండి, ఏ సమ్మైనా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అందుకోసం నేను మళ్ళా లెక్కలోకి తీసుకొచ్చాను నేను మిమ్మల్ని. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు, ఇక్కడ నుంచి మనం ఆపేసాం సమ్ము. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు వై అకౌంట్ అంటే ఏంటి? సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చాడు కాబట్టి ఎవరండి సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేసి? ఎక్స్. ఎక్స్ కి వై నుంచి అమౌంట్ వస్తేనే బిల్లుని ఆనర్ చేయగలుగుతాడు. మరి ఎంత అమౌంట్ వచ్చింది అనే దాని గురించి చూడండి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు వై అకౌంట్ 600 రూపీస్, 600 రూపాయలు రావాలి. ఎందుకు 600 అంటే మొత్తం బిల్లు 1800 రూపీస్. అవునా?
దాంట్లో 1/3 అమౌంట్, 1/3 అంటే ఎంత అండి? 600 రూపీస్. 1/3 అమౌంట్ ఆయన తీసుకున్నాడు. 3 6 18. ఇదిగోండి 2:1 కదండి, లేదా 4:6, ఏదైనా ఒకటే. 1800 రూపీస్ లో అవతల పార్టీ ఎవరైతే బిల్లుని బ్యాంక్ లో డిస్కౌంట్ చేశాడో, ఎవరైతే ఏది బిల్లు రాసిన డ్రాయర్ ఎవరైతే ఉన్నారో, ఆయన దాన్ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసినప్పుడు మనకి అమౌంట్ వచ్చింది కదండి. 1800 ఇంటూ దాని టోటల్ అమౌంట్, డిస్కౌంట్ చార్జెస్ తీసుకోకూడదు. 1800 ఇంటూ 1/3 అంటే 600 రూపీస్. ఈ 600 రూపాయలని ఈ యాక్సెప్ట్ చేసిన ఎక్స్ కి, రెండో బిల్ యాక్సెప్ట్ చేసింది ఎవరు? ఎక్స్ కి ఇస్తేనే ఈయన ఆనర్ చేయగలుగుతాడు. సో అప్పుడు ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ రాయలేదు, సింపుల్ గా ఏంటంటే 1800 ఇంటూ 1/3 అండి. ఇది ఎలా వచ్చింది అంటే అది, ఇదిగో బీయింగ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ ద సెకండ్ బిల్ రెమిటెడ్ బై వై, ఇలా తీసుకుంటే అర్థం అవుతుంది మీకు ఈ 600 ఏంటి అనేది. క్లియరా? తర్వాత బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్, ఎందుకు అంటే రెండో బిల్లును ఆనర్ చేశాడు. రైట్? ఓకే, ఇది రాసుకోవాల్సినంత అవసరం ఏం లేదు, కన్ఫ్యూజన్ అవుతారు, ఇది అసలు అవసరం లేదు. కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇది. 1800 మైనస్ 1200 ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతారు, అవసరం లేదు ఈ పాయింట్, ఈ బ్రాకెట్ లో పాయింట్ అసలు తీసుకోవద్దు. రైట్? మీకు అర్థమైంది కదా? సెకండ్ బిల్ అమౌంట్ ఎంత? 1800, అంతే. ఇది ఒక పాయింట్ మీకు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ 40 రూపీస్ ఇలాగే తీసుకోండి, మళ్ళీ దీన్ని తేవద్దు, దీన్ని తెస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా తీసుకోండి, ఇట్లా. ఇది ఎలా వచ్చింది? రెండో బిల్లు డిస్కౌంట్ ఛార్జెస్ ఇంటూ ఫస్ట్ వార్డ్ ప్రపోర్షనేట్ 2/3, ఇలాగే చేయండి ఏ లెక్క అయినా కానీ. ఇలా చేస్తే మీకు సింపుల్ గా ఉంటుంది. రైట్? ఇదిగోండి నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై ఎలా రాసుకున్నాము? ఇదిగో ఫస్ట్ బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చినందుకు బిల్స్ పేయబుల్, తర్వాత బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకునేందుకు నో ఎంట్రీ, కానీ అమౌంట్ వస్తుంది. ఎంత అమౌంట్? 370. ప్రపోర్షన్ అంటే 1/3 అమౌంట్ వస్తుంది. ఇదిగో 400 ఎలా వచ్చిందండి? ఫస్ట్ బిల్ 1200 ఇంటూ ఈయనది 1/3 షేర్, అలా వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? ఈయన ఆ ఫస్ట్ బిల్ మీట్ అవ్వాలి అంటే ఈయనే కదండి మీట్ అవ్వాల్సింది, ఎందుకు యాక్సెప్ట్ చేసిన ఈయనే కదా. సో మళ్ళీ బిల్లు రాశాడు, 1800 రూపీస్ వచ్చినాయి. దీన్ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుంటే 60 రూపాయలు, చార్జెస్ 60 రూపాయలు, ఏది డిస్కౌంట్ చార్జెస్. ఓకే, తర్వాత ఎక్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్, ఇదిగోండి 400 రూపీస్ ఎక్స్ కి ఇస్తున్నాడు. ఎందుకు? ఈ అమౌంట్ లెక్కలో ఇచ్చేసారండి, 360 రూపీస్ టు బ్యాంక్. డిస్కౌంట్ చార్జెస్ 40 రూపీస్. నేను ఇది ఎలా చెప్పానండి? డిస్కౌంట్ చార్జెస్ 60 ఇంటూ 2/3. ఎవరండి 2/3? ఎక్స్, ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా ఎక్స్ది, అదే తీసుకోండి 40 రూపీస్ ఇది. తర్వాత బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్, ఎందుకు అంటే బిల్ ఆనర్ చేశారు, సెకండ్ బిల్ ఆనర్ చేయాలి. సెకండ్ బిల్ ఆనర్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏంటి అంటే, సారీ ఫస్ట్ బిల్లేగా వీడు ఆనర్ చేయాల్సింది, ఫస్ట్ బిల్లోనే ఉన్నాం మనం ఇంకా వీడి బుక్స్ లో. బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటార్ టు బ్యాంకు, ఎందుకు అంటే ఇంకో బిల్లు రాసుకుని ఆ ఇంకో బిల్లుని అవతల పార్టీ యాక్సెప్ట్ చేసి ఇచ్చిన తర్వాత ఈయన బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుంటే ఎంత అమౌంట్ వచ్చిందండి? ఇదిగోండి 1800 గాను 740 రూపీస్ వచ్చింది. ఆ 1740 రూపీస్ లో 1200 రూపీస్ ఈయన ఏం చేశాడు? ఫస్ట్ బిల్ ని ఆనర్ చేసేసాడు. నెక్స్ట్ లాస్ట్ ఎక్స్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. ఈ ఎక్స్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్, ఈ అమౌంట్ ఏంటి అంటే మనకి మొత్తం 1800 రూపీస్ లో, ఇలాగే చూడండి మీరు, డౌటే ఉండదు మనకి. ఓకేనా? 1800 రూపీస్ లో మరి ఎంత అమౌంట్ అంటే 1/3 అమౌంట్ ఏదైతే ఉందో అది. ఓకే, 3 6 18, అది ఇలా చేసుకోవాలండి సమ్ము, మనకు కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, చూసుకోండి కొంచెం ఇక్కడ ఈ 60 రూపీస్ మనం 1/3 అలా వేసుకుంటే డౌట్ ఉండదు, కానీ మనకు సమ్లో ఇలా చెప్పారు, ఇలా ఫాలో అవ్వే కన్నా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫస్ట్ బిల్, ఎక్స్ వాస్ టు remit 800 రూపీస్ టు వై టు enable him to honor the bill. But X was not in a position to remit the required amount. He accepted a bill of 1800 drawn by Y. Y discounted the bill for 1740 and remitted to X 340 after adjusting 800 in respect of the first bill. Therefore, X enjoyed 360 plus 800, 1160 out of 1740. X's share of discount will be, ఇదంతా ప్రాసెస్ ఇంత డెప్త్ గా వెళ్ళి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? సెకండ్ బిల్ ఎప్పుడైతే రాసుకుంటారో ఆ డిస్కౌంట్ ఛార్జెస్ దగ్గర నుంచి మొదలు పెట్టండి. ఆ డిస్కౌంట్ ఛార్జెస్ సెకండ్ బిల్ ఎవరు యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ వాడు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనకి సమ్లో 2/3. ఆ డిస్కౌంట్ ఛార్జెస్ సెకండ్ బిల్ 60 ఇంటూ 2/3. ఓకేనా? ఇలా 40 రూపీస్.
ఇట్లా వెళ్ళండి. ఇంత ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్ గా మనం సింపుల్ చిన్న టెక్నిక్ తో మనం చేస్తే సరిపోతుంది. మీకు మళ్ళా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే కొంచెం డెప్త్ గా 2024 డిసెంబర్ లో వచ్చిందండి. నేను అక్కడ మళ్ళా సేమ్ ప్రాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్ఫ్యూజన్ ఏమొద్దు. మనకి అంత డెప్త్ గా మనకి బుక్ లో ఇచ్చినట్టు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఏంటంటే చిన్న సింపుల్ది సిఏ బోర్డు మెటీరియల్లో ఒక్క సమ్ లో ఇలా చేసి చూపించారండి. సిఏ బోర్డు మెటీరియల్లో ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో అట్లా సిఏ బోర్డు మెటీరియల్లో కూడా మొత్తం అంతా కూడా కొంచెం డెప్త్ గా కొంచెం క్లమ్జీగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఒక్క సమ్ లో మాత్రం సింపుల్ టెక్నిక్ చెప్పారనమాట. సో మనం దాన్ని ఫాలో అయిపోతే అయిపోతుంది. అంత డెప్త్ గా వెళ్ళి మనం కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దు. మీకు ఎగ్జామ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. అక్కడ ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు, ఇది ఎలా తీసుకుంటున్నాం మనం 2/3 అనేది అనే గురించి. ఓకేనా? ఇక్కడతో నేను ఏంటంటే క్లాస్ ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకో క్లాస్ మీకు ఎన్పిఓతో అప్లోడ్ చేస్తాను ఇవాళే. ఓకే స్టూడెంట్స్.